ఈరోజు అత్తాయిపు చేసుకుందామండి. అత్తాయిపు అంటే స్వీట్ అండి. ఈ కప్పుతో ఒక కప్పు పుల్లుగాను ఒక కప్పు 3 భాగాలు వేసుకోవాలండి. 1 స్పూన్ ఎస్ట్ అండి, 1 స్పూన్ ఎస్ట్, 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లవర్ అండి, 1 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ షుగరు, 2 టేబుల్ స్పూన్లు మిల్క్ పౌడర్, చిటికెడు ఉప్పు అండి. ఇందులో 1 కప్పు 1.5 కప్పు చల్లనీళ్ళు వేసుకోవాలండి. ఫుల్ కప్పు చల్లనీళ్ళు వేసుకున్నాను కదండి. ఇది 1/2 కప్పు వేడి నీళ్ళు, ఈ 1/2 కప్పు వెళ్తూ చల్లనీళ్ళు వేసుకోవాలండి. అక్కడికి 2 గ్లాసుల నీళ్ళు పడుతుంది. 1/2 కప్పు వేడి నీళ్ళు, 1.5 కప్పు చల్లనీళ్ళు. ఇప్పుడు ఇలా గరితో మొత్తం కలుపుకొని అప్పుడు మిక్సర్తో కలుపుకుందామండి. ఇదిగోండి మొత్తం ఇలా కలుపుకొని ఇప్పుడు గట్టిగా నైలోన్ చుట్టుకుందామండి. ఇదిగోండి టైట్గా నేను నైలోన్ చుట్టేసుకున్నాను. ఇది పొంగిన తర్వాత రొట్టెలు వేసుకోవాలి. ఇదిగోండి అందులోకి రొట్టెలు వేసుకుంటాం కదండి. అల్లం ఎట్టుకోవడానికి 1 నచ్చ అండి. 1 నచ్చ ఇలాగ మెత్తగా చేసుకున్నాను. ఇది షుగరును రోజ్ వాటర్ వేసి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో ఇదిగోండి షుగర్ వేసుకుందాము. తర్వాత ఆరెంజ్ బ్లౌజ్ అండి, ఇది మైజహర్ అంటారు అరబీలో, ఇది వేసి కలుపుకుందాం. టైప్ స్వీట్స్ వేసుకుంటున్నాం కదండి. దాంట్లో మధ్యలో పెట్టడానికి స్వీట్ కూడా చేసుకోవాలి. మధ్యలో ఉన్న క్రీమ్ ఉంది కదండి, ఆ క్రీమ్ చేసుకోవడానికి 1 కప్పు మిల్క్ పౌడర్, ఈ చిన్న స్పూన్తో 5 స్పూన్లు మైదా వేసుకోవాలండి. ఇదే కప్పుతో 3 కప్పులు ఫిల్టర్ వాటర్ వేసుకోవాలండి. పొయ్యి మీద పెట్టక ముందు మొత్తం మిలకలాగా ఎంత ఇలా కలిపేసుకోవాలండి, ఉండలు లేకుండా. ఇప్పుడు పొయ్యి మీద పెట్టి ఆడుకోకుండా అలాగే తిప్పుతూ ఉండాలండి, అడుగంట కాకుండా. ఇదిగోండి ఇలా చిక్కబడాలి. చిక్కబడే వరకు తిప్పాలి. చిక్కబడింది కదండి, కొద్దిగా రోజు వాటర్ వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇదిగో చూడండి పిండి బాగా పొంగిపోయింది. అరగంట ఉంచాను, పొంగిపోయింది. ఇప్పుడు రొట్టెలు వేసుకుందాం. ఇలా రొట్టెలు వేసుకుందాం. ఇప్పుడు ఇలాగే రొట్టె అసలు ఇలా 80% ఇలా పామకూడదు, అలాగే వేసినట్టు ఉంచేయాలి. నా ప్యాను ఇన్ని వచ్చాయి మొత్తం. ఈ రొట్టెలు తిరగేయకూడదండి, ఇలా పైన అంతా ఆరిపోయినాక తీసేయాలి. అంటే రొట్టెలన్నీ ఇలాగా తెల్లటి బట్ట మీద వేసుకోవాలి. కొంచెం చల్లారినాక, ఇదిగోండి చల్లారినాక పప్పు పెట్టుకుని ఇలా నొక్కుకోవాలి. ఇదిగోండి రొట్టెలు ఈ కలర్ రావాలి. స్వీట్స్ వేసుకోవటానికి గీ రాసుకుందామండి సేమియాకి. ఇప్పుడు పైన నెయ్యి వేసుకుని ఓపెన్లో పెట్టుకుందామండి. టైపులు చేసుకుని పెట్టుకున్నానండి. ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. నూనె కాగిందండి, ఇప్పుడు ఆ టైపులు వేసుకుందాం. వరబత్తి అయిపోయిందండి. షుగర్ వేసుకుందాం. పైన అంతా పిస్తా పౌడర్ వేసుకుందామండి. ఇలా ఫ్రై చేసుకుని ఇలా పెట్టుకోవాలండి నూనె పట్టడానికి. ఇప్పుడు పాకంలో వేసుకుందాం. స్వీట్ రెడీ అయిపోయిందండి. అత్తాయిపు వరబె